నమస్తే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జూమ్ మీటింగ్లో ఆయా జిల్లాలో ఆయా మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది, ఎస్ఐఆర్ పైన ముఖ్యంగా ఓటర్ల జాబితా కావచ్చు, ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, 10 రోజుల గడువు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్నికల సంఘం మరి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది జూమ్ మీటింగ్లో. మీనాక్షి నటరాజన్ కావచ్చు, మిగతా కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులంతా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. దీనిలో రేవంత్ రెడ్డి కొంత స్ట్రాంగ్ అయినటువంటి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. ఎవరికి, ఎందుకోసం? ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు గెలవగానే హైదరాబాద్కు చాలామంది పరిమితం అయిపోయారు. లోకల్లో తిరిగేటువంటి వాళ్ళు ఎవరు కూడా చాలా తక్కువ మంది లోకల్లో తిరుగుతున్నారు. దీనివల్ల పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కనేమో ఎన్నికల్లో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక పౌరుడు ఓటుకు ఖచ్చితంగా ఉండాలి. ఈ ఓటు హక్కు పైన జరుగుతున్నటువంటి సర్వే ఎస్ఐఆర్ ఓటు ఉండాలా లేదనేది డిసైడ్ చేసేటువంటి సర్వే. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ బిఎల్ఓల పైన వాళ్ళపైన ఆధారపడడం కాదు, మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సంబంధించినటువంటి ఏంటో మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గాంధీ భవన్కు ఏ ఒక్కరు కూడా రావద్దని చెప్పేసి నేరుగా చెప్పేసిండు. గాంధీ భవన్లో మీకేం పని ఉంటుంది? గాంధీ భవన్లో మీరు వచ్చేది ఫైర్ల కోసం వస్తూ ఉన్నారా, పదవుల కోసం వస్తూ ఉన్నారా, కాంట్రాక్టుల కోసం వస్తున్నారా, ఫోటోలు దిగడానికి వస్తూ ఉన్నారా? దేనికోసం మీకు గాంధీ భవన్లోకి పని? ఎవరైనా ఈ 3వ తారీఖు వరకు, అంటే ఇప్పుడు 3వ తారీఖు వరకు పెంచాలి కదా ఈ గడువుని, ఆగస్టు 3 వరకు ఏ ఒక్కరు కూడా గాంధీ భవన్ మెట్ల కాడ కనబడొద్దు. గాంధీ భవన్ మెట్లెక్కినట్టయితుంటే స్ట్రాంగ్గా మీకు ఖచ్చితంగా క్లాస్ ఉంటుంది, మీకు వార్నింగ్ కూడా ఇస్తున్నా అని చెప్పేసి నేరుగా చెప్పేసిందట. నిజంగా అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ సహజంగా జరుగుతుంటాయి ఈ పరిణామాలన్నీ కూడా. పిసిసి అధ్యక్షులు వచ్చినప్పుడు, మంత్రి వచ్చినప్పుడు ఇది తెలుసుకొని చాలామంది జిల్లాల నుంచి వచ్చి అక్కడ ఇక టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాలు ఉంటా ఉంటాయి. ఫైరవుల కోసం, పదవుల కోసం కూడా వస్తూ ఉంటారు. వీటన్నిటి కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే పార్టీలో ఉన్నటువంటి కావాల్సినటువంటి పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల గురించి ఏ ఒక్కరు కూడా గాంధీ భవన్ వేదికగా ఫైరోల కనుక వచ్చినట్టయితుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసిండట రేవంత్ రెడ్డి. చూసుకోవచ్చు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. ఈ యొక్క ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పైన జరుగుతున్నటువంటి ఈ పరిణామాల పైన మీరు క్షేత్రస్థాయిలో ఉండి కొట్లాడాలి తప్పించి మీరు ఇటువైపు రావద్దు. గాంధీ భవన్ రాకపోతే మేము హైదరాబాద్లో టైంపాస్ చేస్తామంటే మీ యొక్క చిట్టా అంతా కూడా నా దగ్గర ఉన్నది. మీరు ఎక్కడెక్కడ తిరుగుతాను, ఎక్కడ ఉంటాను, మీరు ప్రజల్లోకి అందుబాటులో ఉంటానా, లేకపోయినట్టయితే కేవలం టైంపాస్ రాజకీయాలు చేస్తా ఉన్నారా, కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా అయితే సరిపోతుందన్నటువంటి ఉద్దేశంతో మీరు వస్తున్నారా అన్నటువంటి దానిపైన కొంత కీలకంగా కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలే తాను చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. స్ట్రాంగ్ వార్నింగ్ దేనికోసం? రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్కు సంబంధించి పురోగతిపై తెలంగాణ కాంగ్రెస్ ఉన్నత స్థాయి జూమ్ సమావేశం ప్రారంభించింది. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ వర్చువల్ భేటీలో రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కూడా పాల్గొనడం జరిగింది. హైదరాబాద్లో టైంపాస్ చేస్తామంటే కుదరదు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో కూకొని కాలక్షేపం చేస్తామంటే కుదరదని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లుగా ప్రకటించిన సీఎం దీనిని నాయకులంతా ఓ చక్కని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 489 సమావేశాలు జరిగాయని, అయితే బాగా వెనుకబడిన నియోజకవర్గాలపై ఇప్పటికైనా నేతలు తక్షణమే స్పందించాలని ఆదేశించడం జరిగింది. ఇక చూడొచ్చు కదా, ఇక్కడ అంటున్న హైదరాబాద్లో కూకొని కాలక్షేపం చేస్తామంటే ఇక కుదరదు. అంటే మీరు లోకల్లో మీరు ఉండాల్సిందే, కాన్స్టిట్యుయెన్సీని అంటుపెట్టుకొని ఉండాల్సిందే. మీరు ఒక్కసారి చెప్పండి, ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు కూడా, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ఎంతమంది మీకు అందుబాటులో ఉంటారు? మీరు ఇచ్చేటువంటి విజ్ఞప్తులు కావచ్చు, మీరు పెట్టేటువంటి రిక్వెస్ట్లకు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? వాళ్ళు చేసేటువంటి వాళ్ళు దందాలకే పరిమితమైన ఇసుక క్వారీల దగ్గరనో, ఇసుక దగ్గరనో, లేకపోతే క్వారీల దగ్గరనో, లేకపోతే బియ్యం దందానో, ఇటువంటి వస్తువులకే అక్కడి వరకే పరిమితం అయిపోయినా. చాలామంది నాకు తెలిసి చాలామంది దరిదాపుగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి సగం మందికి ఎక్కువగా మంది మొత్తం అక్కడ నియోజకవర్గాన్ని అయితే పట్టుకొని ఉన్నట్టుగానైతే కనబడట్లేదు. చాలామంది హైదరాబాద్ కన్నా పరిమితం అవుతా ఉన్నారు, లేకపోతే సిటీ కన్నా పరిమితం అయిపోతా ఉన్నారు. నియోజకవర్గంలో మాత్రం చాలామంది ఉండట్లేదు. ఒకవేళ ఎమ్మెల్యేని కలవాలనేది ఉంటే
ఎమ్మెల్యే ఉండే చోటుకి పోవాలి తప్పించి నియోజకవర్గ కేంద్రంలోకి వస్తే ఆయన గలవడు. ఎక్కడ కలుస్తాడంటే ఆయన ఇంట్లో 11 గంటలకు లేచి నిమ్మలంగా ఈ తువాలకి ఇవాళ కట్టుకుని అప్పుడు నిమ్మలంగా వచ్చి కుర్చీలో కూకుంటే ఇప్పుడు ప్రజలు వచ్చి అక్కడ విజ్ఞప్తులు ఇవ్వాలన్నట్టు. సో ఇది జరుగుతున్నటువంటి తీరు. సో వీటి పట్ల కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే క్లాస్ పీకినట్టుగా తెలుస్తా ఉన్నది. గాంధీ భవన్కి ఎవరు రావద్దు, ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవులు పార్టీ పోస్టులు కావాలని ఎవరు గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని, అలాంటి వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వొద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నాయకులు ఎవరు గాంధీ భవన్కు రావాల్సిన అవసరం లేదు. కొందరు నాయకులు హైదరాబాద్లోనే కూకొని క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని మండిపడ్డారు. వచ్చే 10 రోజులు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్ఐఆర్కు నియమించిన పార్టీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఆ బాధ్యత పూర్తిగా మంత్రులదే. ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి 10 మంది ఇన్ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని, ఈ కార్యక్రమం పూర్తి పర్యవేక్షణ బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదని స్పష్టం చేశారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని, ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జిగా ఉన్నవారు నిరంతరం సమన్వయం చేసుకోవాలని కోరారు. ఈ నెల 30న ఎస్ఐఆర్పై మళ్లీ పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తామని, అసెంబ్లీల వారిగా నివేదికలు తీసుకున్నామని వెల్లడించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, చైర్మన్లు కేవలం బిఎల్ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడకుండా పార్టీ పరంగా పనిచేస్తున్న బిఎల్ఏల యొక్క రిపోర్టు కూడా నిశితంగా పరిశీలించాలని, వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మన అందరూ తెలుసుగా అంతర్గతమైనటువంటి ఈ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటను ఏమైనా పట్టించుకుంటారా, లేకపోయినట్టు పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే ఎప్పటిలాగానే వాళ్ళు మళ్ళీ సిటీలోకి పరిమితం అయిపోయి అదే నియోజకవర్గాన్ని వదిలిపెట్టి జిల్లాలకి పరిమితం అవుతారో చూడాలి. ఇది చాలా సీరియస్గా తీసుకుంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు కానీ మ్యాక్సిమం. ఎందుకంటే రేపు ఓటర్లుగా ఉండాలంటే ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా అవసరం. దీంట్లో ఫామ్ ఫిలప్ చేయడం నుంచి సర్టిఫికెట్లు సమర్పించేంత వరకు కూడా అన్ని కూడా ఒక పకడ్బందీగా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతుంటే ఓటు మీకు పోతుందని చెప్పేసి కరాఖండిగా ఎన్నికల అధికారులు చెప్పింది. కాబట్టి ఈ విషయంలో ఒకవేళ నిర్లక్ష్యం వహించినట్లయితే రేపు పార్టీలో చాలా దెబ్బపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించినటువంటి రేవంత్ రెడ్డి ఒక పక్కనైతే గాంధీ భవన్కు ఎవరు రావద్దు, మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఎవరు కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వద్దు, వాళ్ళకి ఎవరు కూడా కలవద్దు గాంధీ భవన్లో ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.